గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ లెసన్లో మనము నేర్చుకోబోయే విషయం ఏంటి అంటే ఈ మ్యాజిక్ వాండ్. సో ఇదే లెసన్ నెంబర్ 15లో ఫోటోషాప్ ఆటో ఆర్ క్విక్ సెలెక్షన్ టూల్స్ పార్ట్ 1లో ఈ క్విక్ సెలెక్షన్ టూల్ని యూజ్ చేసి ఫేస్ పోర్ట్రైట్స్లో హెయిర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఓకే, యూజింగ్ రిఫైన్ ఎడ్జెస్ అనే టూల్ని యూజ్ చేసి ఎలా సెలెక్ట్ చేయాలనేది చూసాము. అది ఒక వండర్ఫుల్ ట్యుటోరియల్. అది మీరు తప్పకుండా అది ఒక్కసారి చూడండి ఈ ట్యుటోరియల్కి వచ్చే ముందు, సో దట్ మీకు ఈ రెండిటికి అసలు బెటర్ డిఫరెన్స్ ఏంటి అనేది మీరు ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ పర్టికులర్ లెసన్లో కూడా మనకి ఓవరాల్ టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి, బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈ ఆటో సెలెక్షన్ టూల్స్లో మనకి ఓన్లీ 2 టూల్స్ ఉంటాయి. సెకండ్ టూల్ మ్యాజిక్ వాండ్. ఈ లెసన్లో మనం మ్యాజిక్ వాండ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. వండర్ఫుల్. సో లెట్స్ క్లోజ్ దిస్ ఫైల్. సో నేను సేవ్ చేయట్లేదండి. ఓకే, సేవ్ చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీలో ఓకే, ఇక్కడ ఒక చిన్న డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను. అంటే మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ, అన్నీ కలిపి ఒకే లేయర్లో ఉన్నాయి, ఓకేనా. సో ఈ మ్యాజిక్ వాండ్ షార్ట్ కట్ ఏంటండి, డబ్ల్యూ ప్రెస్ చేస్తే మ్యాజిక్ వాండ్ వస్తుందా? రాదు. ఎందుకు అంటే ఫస్ట్ టూల్ దీంట్లో క్విక్ సెలెక్షన్, మరి సెకండ్ టూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేయాలి, ఓకేనా. చూడండి, ఇది మ్యాజిక్ వాండ్. ఫస్ట్ డబ్ల్యూ, ఇది సెకండ్ షిఫ్ట్ పట్టుకొని డబ్ల్యూ ప్రెస్ చేస్తే సెకండ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. నేను ఇవి ఆప్షన్స్ అండి, ఓకేనా. ఇవి ఆప్షన్స్. వీటిల్లో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే. కంటోజియస్ అంటారు, కంటిజియస్ అని కూడా అంటారు, డిఫరెంట్గా పిలుస్తుంటారు. బట్ ఓవరాల్గా ఇది అక్కడ చూడండి, ఒక్కసారి మీరు కర్సర్ మూవ్ చేస్తే శాంపిల్ ఓన్లీ కంటోజియస్ పిక్సెల్స్. కంటోజియస్ అనే దానికంటే కంటిన్యూస్ పిక్సెల్స్ అనుకుందాం. మనకి అర్థమయ్యే లాంగ్వేజ్ వర్డ్గా నేను అది కన్వర్ట్ చేశాను. కంటిన్యూస్ అంటే కంటిన్యూగా అని అర్థం. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను, ఈ బ్లూ ఒకటి సెలెక్ట్ అయింది, ఓకేనా. ఎందుకు, ఈ కంటిన్యూస్ ఆన్ ఉంది అంటే కంటిన్యూషన్ అనేది అది తీసుకోవట్లేదు. ఒక్కసారి నేను రిమూవ్ చేద్దామా, దీన్ని ఒకసారి మళ్ళీ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూస్ అనేది ఆఫ్ చేశాను. దీన్ని కంటిజియస్ అంటారు, నేను కంటిన్యూస్ అంటున్నాను. ఎందుకంటే నేను ప్రొనౌన్స్ చేసే పదం అనేది రాంగ్, బట్ మనకు అర్థమయ్యే వర్డ్ కదా నేను కన్వర్ట్ చేసి పిలుస్తున్నాను నేను, ఓకేనా. నేను ఒక్కసారి మళ్ళీ క్లిక్ చేస్తున్నాను, ఏమైంది, ఆ పిక్సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి, ఓకేనా. ఒక్కసారి డీసెలెక్ట్ చేసి ఈ జూమ్ టూల్తో అదే కలర్తో ఇక్కడ ఒక 2 లైన్లు కూడా డ్రా చేశాను. చూడండి, ఇది ఒక పిక్సెల్ సైజులో ఉన్న ఎలిమెంట్ని కూడా అది క్యాచ్ చేస్తుంది, ఓకేనా. సో మనకి ఫిట్ టు స్క్రీన్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే కంటేజియస్ అనేది ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే అన్ని సిమిలర్ కలర్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం సెలెక్ట్ అవుతున్నాయి, ఓకే. సో ఒక్కసారి దీన్ని ఆన్ చేస్తే ఒకే ఎలిమెంట్, అదే కలర్ ఉన్న ఎలిమెంట్ అంటే సిమిలర్ కలర్ ఉన్న పిక్సెల్ మీ డాక్యుమెంట్లో ఒకే చోట సెలెక్ట్ అవుతుంది. దానికి వేరే పిక్సెల్స్ యాడ్ అయితే మాత్రం అవి సెలెక్ట్ కావు. ఇక్కడ చూడండి, ఇదే కలర్ 2 పిక్సెల్స్ పక్కన యాడ్ అయి ఉన్నాయి అంటే 2 రెక్టాంగిల్స్, ఈ 2 సెలెక్ట్ అవుతాయి. కానీ సేమ్ కలర్ పిక్సెల్స్ మీ డాక్యుమెంట్లో ఎన్ని చోట్ల ఉన్నాయి అన్నీ సెలెక్ట్ అవ్వాలంటే దీన్ని ఆఫ్ చేయాలి. సో ఇప్పుడు నేను రెడ్ మీద క్లిక్ చేస్తాను, అన్ని కలర్ రెడ్లు సెలెక్ట్ అయిపోయినాయి, ఓకేనా. మళ్ళీ ఒక్కసారి డీసెలెక్ట్ చేసి ఈసారి బ్లాక్ మీద క్లిక్ చేస్తాను, అన్ని బ్లాక్ కలర్లు సెలెక్ట్ అయిపోయినాయి. కానీ ఒకే ఇండివిజువల్ ఒక పిక్సెల్ మాత్రమే, అంటే ఒక ఎలిమెంట్ మాత్రమే సెలెక్ట్ కావాలి అన్నప్పుడు ఈ కంటిజియస్ అంటే కంటిన్యూస్ అనేది నేను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ అయింది, మళ్ళీ ఇది రెండోది క్లిక్ చేస్తే పాతది పోయింది. నాకు ఇప్పుడు బ్లూ కావాలి ప్లస్ బ్లాక్ కావాలి, అప్పుడు దీన్ని యాడ్ అనాలి. సో నాకు బ్లాక్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది, దాంట్లో ఒక రెడ్ కావాలి, మరొక బ్లూ కావాలి, మరొక చోట రెడ్ వేరే ప్లేస్లో కావాలి, ఇంకొక చోట బ్లాక్లో ఉన్న ఇంకొక ఎలిమెంట్ కావాలి, ఓకేనా. వండర్ఫుల్. కానీ ఇప్పుడు నేను ఈ టాలరెన్స్ అనేది కూడా చాలా మంచి ఆప్షన్ అది, ఓకేనా. సో ఈ శాంపిల్ ఆల్ లేయర్స్ అనేది ఇంతకుముందు చెప్పాను, బట్ ఎనీవే మనకి ఇప్పుడు టైం సరిపోతే దీన్ని కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేస్తాను. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ, అందుకోసమే ఈ డాక్యుమెంట్ మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పిక్చర్స్ మీద చూద్దాం అది ఎలా పనిచేస్తుందో. డబుల్ క్లిక్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, ప్రాబబ్లీ నేను ఈ పిక్చర్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఫైన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంది చూడండి, ఓకేనా. సో ఇక్కడ కూడా నేను వైట్ ఇస్తున్నాను, దీన్ని సెలెక్ట్ చేసేసి ఈ లోగో తీసేస్తాను. Ctrl+G అంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే అది వైట్ వస్తుంది. ఈ ఏరియాలో కూడా కంట్రోల్ బ్యాక్ స్పేస్ అంటే లోగో తీసేస్తాను. ఇప్పుడు ఓవరాల్గా వైట్ ఉంది ఇప్పుడు డాక్యుమెంట్లో. ఈ మ్యాజిక్ వాండ్తో నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇదంతా సెలెక్ట్ అయిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు యాడ్ ఆల్ ఉంది, ఇక్కడ నేను ఈ ఏరియా సెలెక్ట్ చేశాను, ఈ ఏరియా కూడా సెలెక్ట్ చేశాను. చూడండి, అవి వైట్ కలర్ కాదు కదా, అది గ్రే కలర్ బేసికల్గా, అందుకోసం అవి కూడా సెలెక్ట్ అవుతున్నాయి, ఓకేనా. సో ఈ ఏరియా అంటే మీకు అక్కడ ఎంత క్లారిటీ అంటే ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఒక్కసారి రిఫైన్ అంటే ఆ ఏరియా వరకు
రిమూవ్ అయింది. అదే నాకు ఇన్వర్స్ అంటే ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు రిఫైన్ చూడండి, ఒక్కసారి మీకు స్మార్ట్ రేడియస్ ఆన్ చేసుకొని కొంచెం స్మూత్ ఇచ్చి ఒక న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఓకే క్లిక్ చేస్తే మీకు రెండిటికి డిఫరెన్స్ అర్థమవుతుంటుంది ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ మీకు కంప్లీట్గా మీకు వైట్, అది కూడా దీనిట్లో చూడండి, దీన్ని అదే కాపీ ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఒక చిన్న డిఫరెంట్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను. సో బెటర్ మనకి అర్థం అవడం కోసం చేస్తున్నాను ఇది. సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ కంట్రోల్ వి, చూడండి ఇది ఎలా వచ్చిందో. ఓకేనా, ఫైన్. ఇదండి. సో ఇంకొక అసైన్మెంట్, ఇంకో చిన్న పిక్చర్ అదే ఫోల్డర్లో ఇంకొక పిక్చర్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 4 తీసుకుంటున్నాను. ఈ నంబర్ చూడండి, ఇవన్నీ మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి సింగిల్ అటెంప్ట్లో దీన్ని రిమూవ్ చేయాలి అన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అంటే ఇది ఇమేజ్ కొంచెం లార్జ్ సైజులో ఉంది, అంటే హై రిజల్యూషన్ పిక్చర్. చూడండి ఇది ఎంత ఉంది, 10,000 పిక్సెల్స్ ఉంది. ఓకేనా, సో మళ్ళీ దీన్ని నేను ఈ సెంటర్లో కూడా క్లిక్ చేశాను. ఒక్కసారి నేను రిఫైన్ అంటే ఆ ఏరియా వరకు సెలెక్ట్ అయింది. అదే నేను ఇన్వర్స్ అంటే, సో ఇన్వర్స్ రిఫైన్ అది సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ ఎడ్జెస్ని యూజ్ చేసి, ఇంతకుముందు మనం హెయిర్ టూల్లో చెప్పాం కదా, హెయిర్స్ అనేది సెలెక్ట్ చేసేటప్పుడు, సో ఈ ఏరియాలో నేను స్లోగా డ్రా చేస్తే అవి ఏమైనా మిస్ అయిన ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ అయిపోతుంది. నేను హెయిర్ టూల్ అనేది ఒకటి పెట్టాను క్విక్ సెలెక్షన్ టూల్తో, ఇదే మన డిజిటల్ విద్యలో. అది ఒక్కసారి చూస్తే దీంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం, బట్ ఫైనల్గా మనకి ఈ ఏరియాను కూడా నేను ఎడ్జెస్ మిస్ కాకుండా సెలెక్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఒక 70% క్లిక్ చేస్తున్నాను, లేదంటే ఓకే క్లిక్ చేసుకుని, సారీ చూడండి ఈ ఎడ్జెస్ ఎంత క్లారిటీ వచ్చాయో. సో నేను దీన్ని ఒక న్యూ డాక్యుమెంట్కి తీసుకెళ్తున్నాను. న్యూ డాక్యుమెంట్, ఒక్క నిమిషం అండి, ఎందుకంటే ఇది 10,000 పిక్సెల్స్ కదా, దానివల్ల మీకు టైం తీసుకుంటుంది. ఓకే, సో ఈవెన్ ఈ కంప్యూటర్ కూడా మీకు హెవీ ప్రాసెసర్ ఉన్నా కూడా ఇంత టైం తీసుకుంటుంది. అంటే నార్మల్ సిస్టమ్స్లో 20,000 పిక్సెల్స్ ఇమేజెస్ అదే రిఫైన్ ఎడ్జెస్ యూజ్ చేసేటప్పుడు ఆ ప్రాసెసింగ్ అనేది చూడండి, ప్రాసెసింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు ఎస్పెషల్లీ లార్జ్ హై అండ్ కంప్యూటర్స్, ప్రాబబ్లీ మనకి ఇప్పుడు i7 విత్ ఆసూస్ మదర్ బోర్డ్ ఉన్న సిస్టమ్ ఇది. ఆల్మోస్ట్ మనకి ఈవెన్ ర్యామ్ కూడా కోర్సైర్ ర్యామ్, నార్మల్ ర్యామ్ కాదు. ఈవెన్ మీకున్న ఎస్ఎన్పిఎస్ కూడా కోర్సైర్. ఆల్మోస్ట్ 1.5 lakhs ఉన్న సిస్టమ్కే మీకు 20,000 పిక్సెల్స్కి ఎంత టైం పడుతుందంటే యూ జస్ట్ ఇమాజిన్ ఇక నార్మల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ఒకసారి చూడొచ్చు. సో దీనికి నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఇప్పుడు చూడండి ఎడ్జెస్ అనేది, అంటే ఈ మధ్యలో వైట్ అనేది రాలేదు ప్రాపర్గా. సో ఎనీవే మీకు ఓవరాల్ లాజిక్ అయితే అర్థమైపోయింది కదా. సో ఇదే నేను ప్రాబబ్లీ ఈసారి ఈ పిక్చర్ తీసుకుంటున్నాను, ఇది కూడా వైట్. ఇదైతే మీకు అసలు డౌటే లేదు, ఎక్సలెంట్గా సెలెక్ట్ అయిపోతుంది. కానీ ఇమేజ్ సైజ్ ఎంత ఉందో ఒక్కసారి చూసుకోండి. ఇది కూడా మీకు అరౌండ్ ఒక 2000 ఉంది, సే ఒక 800 తీసుకుందాం. ఓకేనా, సో దీన్ని కాపీ చేసేసుకొని ఒక న్యూ డాక్యుమెంట్లో బ్యాక్గ్రౌండ్ ఈసారి రెడ్, ఇంకొక రెడ్లోనే డార్క్ రెడ్. ఓకేనా, సో ఇక్కడ నేను గ్రేడియంట్ టూల్, గ్రేడియంట్ మీకు చెప్తాను, బట్ ఓవరాల్గా ఇక్కడ నేను పేస్ట్ చేశానండి. ఈ మ్యాజిక్ వాండ్తో ఇప్పుడు నేను క్లిక్ చేసి ఇప్పుడు డిలీట్ కొట్టాను అంటే ఎగ్జాక్ట్గా అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఎందుకంటే మీకు అది ప్యూర్ వైట్ ఉంది కాబట్టి ఇలా అయింది. సో దీన్నే నేను కొంచెం డూప్లికేట్ తీసుకొని, సో ఇప్పుడు నేను Ctrl+T సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టి దీన్ని కొంచెం బ్యాక్ సైడ్ పెట్టాను. ఓకేనా, దీన్ని ఒపాసిటీ తగ్గించాను సో దట్ మీకు బెటర్ వ్యూ, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఓకేనా, ఇది సో ఫైన్. సో మ్యాజిక్ వాండ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ కోసం ఇది చెప్తున్నాను. సో మీకు ఇంకా ఇప్పుడు ఇలాంటి పిక్చర్స్ ఇది కూడా మీకు సెలెక్ట్ అవుతుంది, కానీ కొంచెం షాడో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ అడిషనల్గా సెలెక్ట్ చేయాలి. అంటే మీరు చూడంగానే మీకు గెస్ అయిపోవాలి ఈ పిక్చర్ కూడా మీకు సెలెక్ట్ అవుతుంది. కానీ మీకు ఇంకా చూడండి, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకుందాం ఈసారి, ఇది ఎలా సెలెక్ట్ చేయాలి. సో ఇదే మ్యాజిక్ వాండ్తో నేను ఇలా క్లిక్ చేశాను, ఇలా డ్రాగ్ చేస్తున్నాను. కానీ ఎక్కువ టైం కావాలి అన్నప్పుడు ఇప్పుడు ఈ టాలరెన్స్ 100 ఇచ్చాను అనుకోండి, క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఒకేసారి ఎక్కువ సెలెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ పిక్సెల్స్ కూడా సెలెక్ట్ చేసేసాను నేను, ఏది కూడా మిస్ కాలేదు. సో ఇది మైనస్, ఈ ఏరియా నాకు అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు రిఫైన్ క్లిక్ చేస్తున్నాను. సో రిఫైన్లో స్మార్ట్ రేడియస్ ఆన్ చేసి ఓకే క్లిక్ చేసి Ctrl+J అంటే మీకు అది సపరేట్ లేయర్లో క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మీకు ఇదే కలర్లో ఐ డ్రాపర్తో ఈ ఫ్లవర్ కలర్ని తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ పెట్టి దీన్ని బ్యాక్ యాడ్ చేయగలిగితే మీకు
ఈ సర్కిల్ టూల్తో బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, నేను జనరల్గా మా ట్యూటోరియల్స్ మీరు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి మీకు బెటర్ ఐడియా రావచ్చు. ఆ ఏరియాని నేను ఫోకల్ పాయింట్గా కన్వర్ట్ చేసి దీనికి బ్లర్ ఇస్తున్నాను, గాసియన్ బ్లర్. ఇలా ఈ రెండింటిని సెలెక్ట్ చేసేసుకొని ఓకే, ఈ లేయర్ లింక్ ఇస్తాను సో దట్ ఈ రెండు మనం ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు సైడ్లో. ఓకేనా. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లవర్ ఎగ్జిబిషన్ షో లాంటిది ఏదన్నా చిన్న ఆర్ట్ వర్క్ చేయాలి అన్నప్పుడు సో ఈ పర్టికులర్ టూల్తో ఇంతవరకు క్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ ఏ కాల్ టెన్షన్, అంటే టాప్ సైడ్ బాటమ్ సైడ్ కొంచెం కానీ మనం రిమూవ్ చేయగలిగితే మన ఇమేజ్లో ఇట్ క్రియేట్స్ ఏ టెన్షన్. లైక్ మీకు వెబ్ బ్యానర్లో ఇక్కడ మీ లోగో పెట్టేసుకొని ఆన్లైన్లో మీకు ఒక ఫ్లవర్ షాప్ ఉంది అనుకోండి, ప్రాబబ్లీ ఇది బెస్ట్ ఇదన్నమాట. కాకపోతే మీ లోగో కలర్ ఇక్కడ బ్లూ ఉంటే బాగుంటుంది. ఓకేనా. సో మీ ఫ్లవర్లో ఒక ఫోకల్ పాయింట్లో ఉన్న కలర్ని కానీ ఇక్కడ మీరు కానీ యాడ్ చేయగలిగితే మీ దానికి కొంచెం నేను ఇదే కలర్ని యాక్సెస్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్లైన్ ఫ్లవర్ షాప్ ఇది మీ లోగో. ఓకేనా. ఓకే, ఇక్కడ పెట్టాలి బేసిక్గా. నేను ఇక్కడ జస్ట్ కాల్ టు యాక్షన్ లాగా, లేదంటే మీకు గెట్ ఫ్రీ కోడ్ దానికి ఒక బటన్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు ఫామ్ ఒకటి దానికి తీసుకెళ్తుంది. అక్కడ మీకు లీడ్ జనరేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మీకు విజిటర్ నుండి అతని పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అవి కలెక్ట్ చేసుకొని న్యూస్ లెటర్స్ పంపడం. అది మీకు వెబ్ డిజైనింగ్ అనే ఒక కాన్సెప్ట్లో వస్తుంది కాబట్టి మనం వెబ్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ పోస్ట్ చేస్తాము. HTML5 CSS3 లైక్ డ్రీమ్వీవర్, బూట్ స్ట్రాప్ అవి వాటిల్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా. వండర్ఫుల్. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టే ట్యూన్డ్.